ఎవరైతే ముందుగా మా వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్, మీ లైక్ మాకు చాలా చాలా అవసరం. ఒక పవర్ అనమాట అది. ఆ పవర్ అని ఎందుకంటున్నా అంటే తర్వాత మీకు తెలుస్తది. యెస్, ఇది పవర్ అని జెప్పేసి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మేమైతే మా హనుమాన్‌ని కోరుకుంటాం. చూడండి ఇప్పుడైతే నేను కసుకొడుతున్నాను. మా చెల్లయితే నన్ను వీడియో తీస్తుంది. అందరికి నమస్తే. ఎట్టా ఉండారు? అందరు బాగుండారా? చూడక్క మళ్ళా ఇన్నాళ్ళే మనం వీడియోలు పెడతా ఉండాము. యాడ సక్సెస్ అనేది రాలేదు మళ్ళా. అంటే ఇప్పుడు వచ్చారు కదా స్టోన్‌ది, చాలా మంది సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అందరూ అంటే మనల్ని ఒక్క షాట్ క్లిక్ అయింది. అంటే నిదానంగా అయితుందనమాట. అంటే దేవుడు మిగతావన్నీ చాలా డిఫరెంట్‌గా పెట్టిన్నాం గదా మనము. అన్నీ బావున్నాయి. ఏ దానికైనా టైం రావాలనమాట. దేవుడు ఆ టైం ఇచ్చినప్పుడు మన లైఫ్ ఎక్కడో ఉంటుందనమాట. అంటే దేవుని కోసమే చేస్తున్న ఒక పోరాటం. అది దేవునికి తెలుసనమాట. ఎప్పుడు క్లిక్ కావాలి, ఎప్పుడు ఏం చేయాలని మళ్ళా చెప్పేసి ఆయనకి తెలుసు. అంతమంది గూగుల్ పిన్ వచ్చింది అని వీడియోలు పెడతా ఉండారు గదా! మనం ఎప్పుడు పెడతాం అట్లా? వస్తుంది. ఆ టైం గూడా వస్తుంది. ముందరలోనే ఉంది. ఇంకా మనం కష్టపడాలి అనమాట. మనం ఇంకా దేవుడిని ఇంకా బాగా సేవించాలి. ఆయన అనుగ్రహానికి పాత్రలం కావాలంటే ఇంకొద్దిగా టైం ఉందేమో. సర్లే మళ్ళా చూద్దాం. ఏం లేదండి. మా చెల్లెలి బాధేంటంటే, మామూలుగా నమస్తే అయితే అటెండ్ మేము ఫాస్ట్. 1 ఇయర్ వరకు గుడికి రాలేదనమాట. అది ఎందుకు ఏమిటని మీకు తర్వాత చెప్తాను. నేనేంటంటే, మనం ఎక్కడైతే టైం ఉపయోగించుకున్నామో, అక్కడే మనమేంటో నిరూపించుకోవాలని, మనం ఎక్కడ ఏం చేస్తున్నామో అదే వీడియోలుగా పెడదామని జెప్పేసి నేనన్నాను. మా చెల్లెలు ఏమైందంటే, అదే గోదమ్మ ఏమనిందంటే, లేదు ఆ వీడియోలు ఎవ్వరు చూడరు, ఎవరు సపోర్ట్ చేయరు, వద్దు మనం వేరే వీడియోలు చేద్దాము. కుకింగ్. అంటే మనకు టాలెంట్ ఉంది గదా! కుకింగ్ కానీ, అంటే మనం ఏం చేస్తున్నామో అవన్నీ పెడదాము. అందరికి అవి దానికే ఇప్పుడెక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు. బాగా చూస్తున్నారు. ఈ వీడియోలు ఎవరు చూస్తారని జెప్పేసి మా చెల్లెలు అంటుందనమాట. నేనైతే అలా కాదు, చూస్తారు చాలామంది మంచి వాళ్ళున్నారు అని జెప్పేసి నేనైతే ఇవే పెడదాము. ఎందుకంటే చాలామంది మారాలండి. మన దేవాలయాలను మనమే కాపాడుకోవాలి. మనమే నీట్‌గా పెట్టుకోవాలి. కనీసం డబ్బులెక్కువున్న వాళ్ళైతే కనీసం దేవుని కోసము వినియోగించండి. అక్కడ ఎవరైనా ఒక మనిషిని పెట్టి, ఆ డబ్బులిచ్చి ఒక మనిషిని పెట్టి, అక్కడ పని చేపించామని చెప్పండి. ఇవెందుకు చెప్తున్నామంటే, మనం అన్నిటిని కాపాడుకుంటున్నాము. మన ఆస్తిని, మన పిల్లల్ని, మన బంధువుల్ని అందరిని. కానీ దేవుడిని మాత్రం పట్టించుకోవట్లేదు. ఏదో మనకి ఆహ్, కష్టమొచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తున్నాడనమాట. అలా కాదండి. ఎప్పుడైనా సరే దేవుడిని మనము గుర్తించుకోవాలి. ఆయనకిలా సేవలు చేయాలి. ఈ సేవనే ఆయనకొక బలమనమాట. అంటే కలిపురుషుడు మనల్ని మంచిగా పరిపాలిస్తున్నాడు. ఎంత భయంకరంగానో అర్థమవుతుంది అందరికీ. ఆయనతో దేవుడు పోరాడాలంటే మనం ఇలాంటి సేవ చేయాలి. దేవునికి పవర్ అనమాట. దైవనామ స్మరణ చేయాలి. మా చెల్లెలైతే ఎవ్వరు చూడరంటుంది. కానీ ఇప్పుడు కొద్దిగా నమ్మిందనమాట. చాలామంది కామెంట్ చేస్తున్నారు. మంచిగా సబ్‌స్క్రైబర్స్ వచ్చినందుకు. చాలా థాంక్స్ అంటే ఇంకా చాలా అయితే